వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దామని? రైటర్ అవ్వాలండి. అది ఇందాక కవిత రాసావు కదా, సూపర్ గా రాసావు, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. సో ఇలాగే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండుంటాయి కదా రైటింగ్ మీద కానీ, ఇమిటేషన్స్, మిమిక్రీ. Pradeep, I want to become an anchor like a Suma అన్నమాట. ఒక సుమా ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా షో చేస్తే ఎలా ఉంటుందో, I just want to present it in my own style. Sure. Okay? Please. And you are the guest for that. ఓ నేను గెస్టా? హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా మనం ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది ఎక్స్ప్రెస్ రాజా అన్నమాట. సో నాకు అర్థమైంది మీరు చాలా జోష్ గా ఉన్నారని. సో మిమ్మల్ని ఇంకా జోష్ లో నేను పెట్టడానికి మన కోసం ఒక వండర్ఫుల్ గెస్ట్ వస్తున్నారు. తన గురించి చెప్పాలంటే మేల్ యాంకర్స్ లో తనకంటే ఒక స్థానాన్ని సంపాదించుకొని మనల్ని ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో కట్టి పడేసిన నన్ అదర్ దెన్ ప్రదీప్ గారు. వెల్కమ్ టు అవర్ షో. It's really nice seeing you in my show. Oh, thanks. Thank you so much for coming. అంటే యాక్చువల్లీ How are you feeling coming to my show? ఐ మీన్ నాకు నేను అసలు జాన్ నేను నమ్మలేకపోతున్నాను జాన్. ఎన్నో ఇయర్స్ నుంచి నేను తపస్సు చేస్తున్నాను ఎప్పటికైనా ఈ షోకి రావాలి అని. అండ్ అసలు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వద్దామా అని ఎన్నో రోజుల నుంచి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది. యు ఆర్ సో ఎక్సైటెడ్ అని. మా షోకి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ మేము ఏం చేస్తామంటే విల్ టేక్ వన్ సెల్ఫీ అన్నమాట. సో ఆర్ఫనేజెస్ ఉన్నప్పుడు ఆర్ఫనేజెస్ లో ఆ సెల్ఫీ నేను OLX లో అమ్మేసి వచ్చిన అమౌంట్ మేము ఆర్ఫనేజ్ కి కంట్రిబ్యూట్ చేస్తాం. ఇది ఒరిజినల్ షో కాదు కాబట్టి ఇది కూడా ఒరిజినల్ సెల్ఫీ కాదు. It's really nice talking to you and seeing in my show. మా ఆడియన్స్ కూడా చాలా ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యారు మిమ్మల్ని చూడడం వల్ల. షో అయిపోయిందా? All the best for your show. Thank you so much. పంచులేసేవాడంటే నాకు ఇష్టం, కానీ ప్రతి మీద పంచులేసేవాడంటే ఒక్కొక్క పగిలిపోద్ది. ఇంకెవరైనా? నేను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాను. నరేంద్ర గారు ఏం సాంగ్ అది? కాదు ఆ సాంగ్ కి వస్తుందా? మళ్ళీ 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 టేక్ టేక్. షో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి నా షోకి వచ్చినందుకు. Pradeep, I'm a very big fan of you, Pradeep. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ స్వీట్. ఐ లవ్ యూ. కూర్చో. సరే షో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. మన ఎక్స్ప్రెస్ రాజా ఉంది కదా, ఎక్స్ప్రెస్ రాజాలో ఎక్స్ అంటే ఏంటి చెప్పండి. జెడ్ ముందర ఎక్స్ వస్తుంది కదా, ఎక్స్. జెడ్ ముందు రాదు, వై ముందు. పాపా ఏ స్కూల్ పాపా? స్కూల్. ఎన్టీఆర్ అంటే ఇష్టం, డాన్స్ డైలాగ్ అన్ని ఇష్టం. ఇప్పుడు డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్పమా. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతర్ని నది ఒడ్డున వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి తన పతి ప్రాణములు కాపాడుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి
తన భక్తితో సాక్షాత్తు పరమశివుల్ని సైతం ప్రత్యక్షముగా గావించి ప్రాణహల్లైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించి మీ పాసమును సైతం గడ్డి పూజగా లెక్కించి తన పసి ప్రాణములు కాపాడుకున్న పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత సంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదుముడు అన్నకించి బాగున్న కూకట వేళ్లతో సహా ప్రేకిలించి వేసేదా? ముల్లోకాల నెల్లి ముక్కోటి దేవతలు, దిక్కులు నెల్లి అష్ట దిక్పాలకులు, మనుగన్నిచ్చే పంచభూతములు సైతం హే జయహో నరుడా అని సింహాసనం అధిష్ఠించేదా? రత్నవర్ణమయ ఈ గజతాలంకరమైన ఈ సభా మందిరమున భూతల పరివారక మధ్యమున అకుటింత సేవ పరివాహక మధ్యమున సర్వదా సతదా సతదా సహస్రద ఈ రౌరవమున పాపకూప పంకిలమైన కుల్ల మత భేదములను శాశ్వతముగా సమూలముగా రక్షలను గావించదా? ఎనీ డౌట్? అవును, నాకు ఒక భయంకరమైన ప్రశ్న గుర్తొచ్చింది. లడ్డు ఎలా ఉంటుంది? లడ్డు రౌండ్ గా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది, వెనకాల చేసినట్టు ఉంటుంది, తీయగా ఉంటుంది. తెచ్చారా ఏమన్నా? ఇప్పుడైతే ఏం తెలియదు, మీరు సేఫ్. థ్యాంక్ యూ. లడ్డు లావుగా ఉంటుంది, తీయగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. మొత్తానికి ఏదో ఒకటి ఉంటుంది. బూందీ లడ్డు లానే ఉంటుంది, రవ్వ లడ్డు మొత్తానికి లడ్డు లానే ఉంటుంది. నీ ఉద్దేశంలో లడ్డు ఎలా ఉంటుంది? నాకు ఊరిలో వస్తే తినాలనిపిస్తుంది. నేను తేట్లేదు నా క్వశ్చన్ ఒకటి అడిగా. నా భయంకరమైన బుర్ర వాడతాను. చాలా మంది ఆన్సర్ ఇంచుమించు దగ్గరలో చెప్పారు. లడ్డు ఎలా ఉంటుంది? లడ్డు నాలాగుంటుంది. లడ్డు తినకపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడే ఇంకో భయంకరమైన ప్రశ్న వచ్చింది నాకు. సంవత్సరంలో ఎన్ని సెకండ్లు ఉంటాయి? సంవత్సరానికి సరిపడా 24 సెకండ్స్ ఉంటాయి. 24 సెకండ్లు ఉంటాయి. జనవరి 2nd, జనవరి 22nd, ఫిబ్రవరి 2nd, ఫిబ్రవరి 22nd, 24 ఉంటాయి. ఇప్పుడు దాకా లెక్క పెట్టలేదు, నెక్స్ట్ ఇయర్ రండి లెక్క పెట్టి చెప్తాను. 8,64,000. కొంచెం తప్పు ఉంది, అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు. నిజం అనుకుంటాడు. అన్న ఇయర్ ద లాస్ట్ ఇయర్ అన్న. అయ్యా ఇయర్ ద లాస్ట్ ఇయర్. ఎర్రగడ్డకి అదెవడో వీక్ స్పెల్లింగ్ చెప్పండి. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా అన్నాడట. 12 సెకండ్లు. ఎలా? నెలకు ఒక్కొక్క సెకండ్ ఉంటుంది, అలా 12 నెలలు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. తగ్గిపోద్ది నీకు కూడా. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడు. ఓకే, ఇప్పుడు ఇంకో భయంకరమైన ప్రశ్న. ఒకవేళ మీరు సెలబ్రిటీగా మారిపోతే, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు టక్ సెలబ్రిటీగా మారుతారు, అయితే ఏ సెలబ్రిటీగా మారదాం అనుకుంటారు? అజయ్ ఠాకూర్. అజయ్ ఠాకూర్. కబడ్డీ. ఎస్, అజయ్ ఠాకూర్. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయనలా అవుదాం అనుకుంటా. వండర్ఫుల్, సూపర్. నీకు ఇష్టం ఎడ్యుకేషన్ అంటే? బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఎంఆర్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది, దాన్ని తీసేద్దామని. నా ఓటు నీకే. 6 సార్లు రాసి అవ్వలేదు, అది కూర్చో. అమ్మాయి నన్ను వదిలించుకోవచ్చు కానీ అమ్మాయిని వదిలించుకోరు. శేఖర్ మాస్టర్, ఎందుకంటే ప్రతి ఒక్క హీరోతో కొరియోగ్రఫీ చేయొచ్చు కదా. డాన్స్ చేస్తారు మీరు బాగా? చెస్. ఆయన స్టెప్స్ వేయగలరా? ఏ స్టెప్, ఏ సాంగ్ వేయగలరు? బ్లాక్ బస్. పూరి జగన్నాథ్ అవ్వాలనుకున్నా, ఎందుకంటే పూరి జగన్నాథ్ స్టోరీస్ అంటే మూవీస్ అంటే అది వేరే విషయం. కాకపోతే ఆయనకి స్టోరీ అనేది బ్యాంకాక్ లో పుడుతుంది. సో బ్యాంకాక్ వెళ్తే థాయ్ మస్సా, బాడీ మస్సా, శాండ్విచ్ మస్సా అన్ని ఉంటాయి కదా. ఓకే, బ్రహ్మానందం అవుదాం అనుకుంటా. కామెడీ చేయొచ్చు, ప్రతి సినిమాలో కామెడీ పండించచ్చుగా, అందరినీ నవ్వించచ్చు. గారి మనవడు దెబ్బ
ఎక్కడా తలేమో తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? సిగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కన ఆడుకోం.